మనం చూస్తున్నాము వెస్ట్ బెంగాల్లో కొంచెం అస్పష్టత ఉంది అనుకున్నాము. కానీ ఇప్పటి వరకు వచ్చినటువంటి ట్రెండ్స్ చూస్తే ఒక క్లియర్ మ్యాండేట్ వచ్చినట్టుగానే కనబడుతుంది. 170, 180 కూడా వెళ్ళేటువంటి అవకాశం కనిపిస్తోంది. మీ ఇనిషియల్ రిమార్క్స్ ఏంటి సార్ ఇప్పటి వరకు ఉన్న ట్రెండ్స్ పైన? రెండు మూడు అంశాలు. మొదటిది, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ప్రో ఇన్కంబెన్సీ చూస్తున్నాం. అస్సాం కావచ్చు, పాండిచ్చేరి కావచ్చు, గతంలో హర్యానా, మనకు మహారాష్ట్ర, ఇటువంటి రాష్ట్రాల్లో కావచ్చు, బీజేపీ పాలిత రాష్ట్రాలు ప్రో ఇన్కంబెన్సీ మనం చూస్తున్నాం. బీజేపీ ఏతర పార్టీలు పాలిస్తున్న రాష్ట్రాలు అన్నింటిలో కూడాను యాంటీ ఇన్కంబెన్సీ చూస్తున్నాం. ఇది మొదటి ట్రెండ్ మనకి ఈసారి అర్థమవుతుంది. రెండవది, మనకు బెంగాల్లో ఒక విధమైనటువంటి 15 సంవత్సరాలు మమతా బెనర్జీకి వాళ్ళు పట్టం కట్టిన తర్వాత ఒక విధమైనటువంటి క్లియర్ కట్ మ్యాండేట్ బీజేపీకి ఇవ్వడం అన్నది బంగాల్లో గతంలో కూడా ఇలాగే చేశారు. ఏదైనా పార్టీకి సుదీర్ఘంగా 10, 15, 20 సంవత్సరాలు, ఇన్ఫాక్ట్ కమ్యూనిస్టులకు అయితే 25 సంవత్సరాలు ఇచ్చారు. వాళ్ళకి ఇచ్చిన తర్వాత మళ్ళీ ఎప్పుడైతే ప్రభుత్వాన్ని మార్చాలి అనుకుంటారో క్లియర్ మ్యాండేట్ ఇస్తారు. బెంగాల్లో ఎప్పుడు కూడా హంగ్ అసెంబ్లీ మనం చూడలేదు. ఎప్పుడో 1952లో ఎప్పుడో హంగ్ అసెంబ్లీ వచ్చినట్టు మనం విన్నాము. దాని తర్వాత ఎప్పుడు కూడాను హంగ్ అసెంబ్లీ రాదు, క్లియర్ కట్ మ్యాండేట్ బంగాల్లో ఇస్తున్నారు. ఈసారి కూడా అదే జరుగుతుంది. అలాగే 2011లో టీఎంసీకి వచ్చినటువంటి బహుమతి ఎలా అయితే వచ్చిందో ఇప్పుడు కూడా ఇంచుమించు అదే దిశగా ఈరోజు మనం చూస్తున్నాం. అప్పుడు కాంగ్రెస్, కమ్యూనిస్టులకు వచ్చినటువంటి టోటల్ అంతా కూడా ఇప్పుడు టీఎంసీకి వచ్చింది. టీఎంసీ చూస్తే కనుక 100 కంటే తక్కువ సీట్లు వచ్చేటువంటి దిశగానే మనకు ట్రెండ్స్ కనిపిస్తున్నాయి. బీజేపీ 200 టచ్ అవ్వకపోవచ్చు, బహుశా ఒక 3-4 సీట్ల తక్కువ, ఆల్మోస్ట్ 200 దగ్గర దాకా వచ్చేటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. దీంట్లో ముఖ్య కారణాలు కొన్ని ఉన్నాయి. ఒకటి, హిందూ కన్సాలిడేషన్. ఇది సువేందు అధికారి చాలా స్పష్టంగా చెప్పారు. నిన్న ఆయన 85% హిందువులు మాకే ఓటు వేశారని చెప్పారు ఆయన. అలాగే ముస్లిం ఓట్లు కూడా చీలిక మనం చూస్తున్నాము. చాలా కాన్స్టిట్యుయెన్సీస్ లో తృణమూల్ కాంగ్రెస్ గెలిచిన దగ్గర కావచ్చు, లేదా మనకు బీజేపీ గెలిచిన దగ్గర కావచ్చు, కాంగ్రెస్ 2వ స్థానంలో. అంటే కాంగ్రెస్ కానీ కొన్ని ప్రాంతాల్లో కమ్యూనిస్ట్ కానీ, అంటే ముస్లిం ఓట్స్ టీఎంసీ నుంచి దూరం వెళ్ళేటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. అఫ్ కోర్స్ ఇప్పటికి కూడా బహుశా 90% పైచీలకు ముస్లిం ఓట్ టీఎంసీకి వెళ్ళినా కానీ కూడా గతంలో ఉన్నటువంటి 95-96% రాలేదు. ఒక 5-6% మాయమైపోయింది. ఇంకొక కీలకమైన అంశం దీంట్లో మనం ఏం గమనిస్తున్నామంటే, లెఫ్ట్ పార్టీలు ఏవైతే ఉన్నాయో, సిపిఐఎం 25 సంవత్సరాలు ఏకఛత్రాధిపత్యం వహించినటువంటి పార్టీ ఈ రోజు 2 సీట్ల పరిమితమైందంటే కనుక వాళ్ళ ఓట్ షేర్ గత ఎన్నికల్లో 5% పైచలకు వాళ్ళది ఉండింది. అది 5% నుంచి ఇప్పుడు 2% పడిపోయారు. అంటే రమారమే 2.5 నుంచి 3% వాళ్ళ ఓటు మనకు బీజేపీకి షిఫ్ట్ అయింది. అంటే మిగిలిపోయినటువంటి హిందువులు, కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నటువంటి మిగిలిపోయిన హిందువులు కూడా ఈరోజు బీజేపీకి షిఫ్ట్ అయిపోయారు. గతంలో అలా ఉండేది కాదు. ఏ పార్టీ వచ్చినా చాలా కమిటెడ్ గా కమ్యూనిస్ట్ పార్టీకి ఓటేసేవాడు. దాంట్లో నుంచి కూడా వెళ్ళిపోయారు. అంటే ఇక మిగిలింది ఈవెన్ సిపిఎం లో కూడా 2% ముస్లింస్ మాత్రమే మిగిలారు. ఎందుకంటే వాళ్ళు ఒక కంప్లీట్ అల్ట్రా ఇస్లామిక్ పార్టీ తోటి వాళ్ళు కూటమి ఏర్పరచుకోగానే అక్కడ ఉన్న హిందువులు కూడా అభద్రత వాళ్ళు ఫీల్ అవుతూ వాళ్ళు కంప్లీట్ గా బీజేపీకి వెళ్ళిపోయారు. దీని వెనకాల నేపథ్యం మనం చూసామంటే, మహమ్మద్ యూనుస్ ప్రభుత్వం బంగ్లాదేశ్ లో ఉన్నప్పుడు హిందువుల్ని ఎలా పీడించింది, హిందువులు ఎలా దాని వల్ల కష్టపడ్డారు, వాళ్ళు ఎటువంటి అరాచకానికి వాళ్ళు గురయ్యారు, అది వెస్ట్ బెంగాల్లో చాలా చాలా సెన్సిటివ్ గా హిందువులందరూ కూడా తీసుకున్నారు. అంతవరకు వెస్ట్ బెంగాల్లో హిందువులు సెక్యులర్ గా ఓటేసేటువంటి వాళ్ళందరూ కూడా మన పరిస్థితి ఇలాగే అవ్వబోతోంది, బంగ్లాదేశ్ లో హిందువుల పరిస్థితి ఏంటో మన పరిస్థితి అలాగే అవుతుంది, మమతా బెనర్జీ మళ్ళీ గెలిచి వస్తే ఈ ముస్లిం తుష్టీకరణ రాజకీయాలలో మన పరిస్థితి ఏమవుతుంది అన్నటువంటి ఒక భయం వాళ్ళకి పట్టుకుంది. కాబట్టి 92% ఓటింగ్ మనం చూస్తున్నాం. దీంట్లో మనం ఒక ట్రెండ్ లో ఇంకొక అంశం ఏంటంటే, ఈవెన్ ముస్లిం మెజారిటీ ఇలా ఏరియాస్ ఏవైతే ఉన్నాయో, మాల్డా, ముర్షిదాబాద్, అక్కడ కూడా బీజేపీ సీట్లు గెలుస్తున్నాం సార్. ఆల్మోస్ట్ 60% ముస్లిం ఓట్లు ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా బీజేపీ గెలుస్తాం సార్. యాక్చువల్లీ
నమస్కారం గిరిధర్ గారు, నేను సాయిని ఇప్పుడే జాయిన్ అయ్యాను. నేను లైవ్ లో మీ విశ్లేషణ వింటున్నాను. చాలా అంటే ఒక రకంగా చెప్పాలంటే నేను నిన్న మొన్న 2 రోజుల నుంచి మీతో కంటిన్యూస్ గా మాట్లాడుతూనే ఉన్నారు. మీరు కానీ సురేష్ కొచ్చెట్ల గారి కానీ అఫ్కోర్స్ నేనైనా కానీ అందరం మాట్లాడుకున్నది ఏంటి అని అంటే కనుక ఒకటి చాలా కష్టంగా, అంటే ఒక రకంగా చెప్పాలంటే ముస్లిం కన్సాలిడేషన్ జరుగుతుంది. ముస్లిం ఓట్ బ్యాంకే మేజర్ గా అంశం. డెమోగ్రఫిక్స్ అక్కడ కీలకమైనటువంటి ప్రభావాన్ని చూపుతాయి. డెమోగ్రఫిక్స్ ని ఉన్నప్పుడు ఇంకోవైపు హిందూ కన్సాలిడేషన్ 99% జరుగుతాయి, 95 and above% జరిగితే గానీ ఫలితాలు మనం చూడలేం. అన్ని కూడా 1000-2000 ఓట్లతోటి ఓడిపోయినటువంటి, గెలిచినటువంటి విజయాలు అపజయాలు నిర్దేశించబడినటువంటి నియోజకవర్గాలు అనేకం ఉన్నాయి. బట్ స్టిల్ భారతీయ జనతా పార్టీ మేనేజ్ చేయగలిగింది అని అంటే కనుక నిజంగా దిస్ ఈస్ గోయింగ్ టు బి ఏ కేస్ స్టడీ ఇన్ ఇండియన్ పాలిటిక్స్ నా దృష్టిలో అయితే. ఎందుకంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఏ బాల్ ని వదలలేదు, ఏ చిన్న అవకాశాన్ని వదలలేదు. అదే ఒక రకంగా చెప్పాలంటే సేమ్ మొమెంటమ్ ని కంటిన్యూ చేస్తూ వచ్చారు ఫలితాల రోజు వరకు కూడా. సో ఇందులో గేమ్ చేంజింగ్ ఆస్పెక్ట్ ఏంటిది? బెంగాల్లో భారతీయ జనతా పార్టీ అమిత్ షా అక్కడ ఉండడమా, లేకపోతే డెమోగ్రఫిక్స్ SIR నిర్వహించడమా, లేకపోతే కాంబినేషన్ ఆఫ్ సో మెనీ థింగ్స్? ఒకవేళ ఏది గేమ్ చేంజింగ్ ఆస్పెక్ట్ వెస్ట్ బెంగాల్లో? అంటే ఇప్పుడు కూడా మనకు ఇటువంటి పెద్ద పరిణామాలు వచ్చినప్పుడు ఏ ఒక్క కారణము దానికి చెప్పలేం. మనం మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి. 215, 216 సీట్లు ఉన్న తృణమూల్ కాంగ్రెస్ ఎంత పడినా 140, 150 పడుతుంది అని అందరూ అనుకున్నారు. ఎలాగైనా వాళ్ళే గవర్నమెంట్ ఫామ్ చేస్తారు అనుకున్నారు. కానీ 110 సీట్లు కోల్పోయారంటే కనుక చిన్న విషయం కాదు. అంటే ఒక సునామీ లాగా వచ్చి వాళ్ళని కొట్టేసారంటే కనుక అర్థం చేసుకోవచ్చు. గతంలో ఏంటంటే కనుక సమారమి 20-30 లక్షల ఓట్లు, చనిపోయిన వాళ్ళ ఓట్లు కూడా వీళ్ళే వేసేసుకునేవాళ్ళు. ఈసారి అక్కడ CPF మనకు సెంట్రల్ పోలీస్ ఫోర్సెస్ ఏవైతే వచ్చాయో వాళ్ళు అక్కడ సెక్యూరిటీ వలయం పెట్టి చాలా టఫ్ పటిష్టమైనటువంటి ప్రొసీజర్స్ అవన్నీ పెట్టి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ దొంగ ఓట్లు పడకుండా అందరికీ ఒక గతంలో ఉన్నటువంటి అభద్రతా భావాన్ని ఇచ్చే వాళ్ళకు ఒక విధమైన భరోసా ఇచ్చి వాళ్ళందరినీ ఓట్ల దగ్గరికి, ఓట్ మెషిన్ల దగ్గర తీసుకురావడం అన్నది మేజర్ సక్సెస్ గా నేను భావిస్తాను. అటువంటి పరిస్థితి వాళ్ళు ఓటు వేశారు. ప్లస్ మనకు ఇండియా వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు, మేము దీనికి ఇవ్వలేము అన్నారు. ఎందుకంటే 60% పైచులకు 60-70% మంది ఎవరికి ఓటేశారో చెప్పలేదు అంటే కనుక సైలెంట్ ఓట్ల ప్రభావవంతంగా వాళ్ళు ఓటు వేశారో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. క్లియర్ కట్ గా హిందూ కన్సాలిడేషన్, ముస్లిం పోలరైజేషన్ లో కొంత చీలికలు ఇవి మనకు కనిపిస్తున్నాయి. ప్లస్ SIR అన్నది మనం యాక్చువల్గా చూసామంటే కనుక 63% మంది హిందువుల ఓట్లు పోయినది, ముస్లిం 34% మాత్రమే పోయాయి. సో అందుకని ఇది ఏదో ముస్లిం ఓట్లు పోయినాయి అందుకని వీళ్ళు గెలిచారు అన్నట్టు ఆర్గ్యుమెంట్ ఎటువంటి పసా లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.